హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏమంటే చూడండి, solve dy by dx is equal to sin x minus sin y into cos x divided by cos y. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వైయా ఎక్సా బెర్నౌలీస్. నేను బెర్నౌలీస్ ఈక్వేషన్ అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. లీనియర్ ఇన్ వై అంటే ఎక్స్లో ఎక్కువగా ఉంటే, ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై అని, వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని. ఓకే, ఎక్స్ వై వేరియబుల్స్ సమానంగా ఉంటే అది బెర్నౌలీస్ అని చెప్పాను. చూడండి, సైన్ ఎక్స్ వన్ టర్మ్, కాస్ ఎక్స్ వన్ టైం, అంటే ఎక్స్ వేరియబుల్స్లో ఎక్కువగా ఉంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ వేరియబుల్స్ 1 1 2, y వేరియబుల్ సో కాస్ వై, సో సైన్ వై, సో రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి ఏ మెథడ్ని అప్లై చేయొచ్చు, బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేయొచ్చు. ఓకే, ఎస్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఇన్ వై ఎక్స్ చేసాం కదా, అలా వచ్చేస్తుంది. అయితే కొద్దిగా అరేంజ్మెంట్ చేయడమే. మరి ఏం చేస్తా అంటే ఈ ప్రాబ్లంకి చూడండి, యాక్చువల్గా ఇంతకుముందు ప్రాబ్లంలో వై స్క్వేర్ వై క్యూబ్ అట్లా ఉండేది. అంటే వై స్క్వేర్ ఉందనుకో, వై పవర్ -2తో మల్టిప్లై చేసేస్తాం, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 బై కాస్ పోయింది, అంటే కాస్ వైతో మల్టిప్లై చేసేస్తాము, అప్పుడు ఏమవుద్ది, కాస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్ వైతో మల్టిప్లై చేసామనుకోండి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి మీరు మల్టిప్లై చేస్తే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు మీరు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలన్నా లేకుంటే ఈ టర్మ్ని తీసుకెళ్ళాలి. యాక్చువల్గా వై పవర్ ఎన్ఏ వై స్క్వేర్ అలా కూడా అలా అవసరం లేదు, సైన్ వై కాస్ వై అట్లా కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ టర్మ్ అనేది ప్లస్ అవుతుంది, సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్. ఎందుకు ఈ టర్మ్ తీసుకెళ్తాలి, సైన్ వైని జెడ్ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ రావాలి కాస్ వై, అగైన్ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ సరిపోయింది. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్లో ఏముండాలంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, ఎస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ వరకు ఈ 1 2 3 స్టెప్స్ అరేంజ్మెంట్ చేస్తాము. నెక్స్ట్ లీనియర్ ఇన్ జెడ్ లాగా వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ రాశాను కదా, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ వేస్తే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై. డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ పవర్, ఇలా వస్తే ఇది లీనియర్ ఇన్ ఎక్స్ అంట. అదే dz by dx plus p of x into z is equal to q of x, ఇలా వస్తే లీనియర్ ఇన్ జెడ్ అంటాము. అంటే ఆల్రెడీ ఎక్స్ వైని ఉపయోగించాం కాబట్టి సైన్ వైని జెడ్ అనుకుంటాం, సో అందుకోసం అక్కడ జెడ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇలా బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఫామ్ లాగా వస్తే దాన్ని మనం నంబర్ 1 2నో 3నో అనుకుంటాం, జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. దానికి లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, అలా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నా. గివెన్ డి ఈస్ ఏంటంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై
ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ వై. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ వైతో మల్టిప్లై చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ మల్టిప్లై విత్ కాస్ వై. Multiply with cos y on both sides. Okay, so cos y into dy by dx. Cos y into dy by dx is equal to sin x minus sin y cos x by cos y ఇంటూ కాస్ వై. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ సో కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను మల్టిప్లై చేయమని. సైన్ ఎక్స్తో కాస్ ఎక్స్ని, సైన్ వైని కాస్ ఎక్స్తో మల్టిప్లై చేయండి. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. అప్పుడు సైన్ వైని జెడ్ అనుకుంటాం. దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇది వస్తుంది. సో కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది. ఫస్ట్ కాస్ ఎక్స్ రాసి మళ్ళీ సైన్ వై రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే సైన్ వైని జెడ్ అనుకుంటాం. పుట్ సైన్ వై ఇజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో ఎందుకు చేయాలి? ఇక్కడ కాస్ వై డివై బై డిఎక్స్, వైని ఎక్స్తో చేయాలి, ఇది రావాలి కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాము. సైన్ వై యొక్క డిఫరెన్షియేషన్ కాస్ వై, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఇప్పుడు ఈ కాస్ బై డివై బై డిఎక్స్ని 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాబట్టి మీరు బెర్నౌలీస్ ఈక్వేషన్లు ఇక్కడి వరకు ఇలా చేయాలి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు లీనియర్ ఇన్ జెడ్ లాగా వస్తుంది. కాబట్టి లీనియర్ ఇన్ వై ఎక్స్ ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం, అలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. substituting the above value in equation 1. The above value in equation 1. 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. 1 implies, చెప్పండి, కాస్ బై డివై బై డిఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అలానే రాస్తున్నాం. సైన్ వై అంటే జెడ్, కాస్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా రైట్ సైడ్లో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంది. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా లీనియర్ ఇన్ వై మెథడ్ లాగా చేసేస్తాం. ఓకేనా, సరే. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ dz by dx plus p of x into z is equal to q of x, where p of x is equal to z coefficient p of x అంటే cos x.
అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ సైడ్లో ఉండేది నంబర్ 2కి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి అంటే నంబర్ 2కి ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. కాబట్టి ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని కనిపెడదాం. ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటెగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఓన్లీ, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF is equal to formula e power integral p of x into dx. సో దట్ ఈజ్ ఈ పవర్ ఇందాకే కనుక్కున్నాం p of x dx అంటే sin x. ఇది IF. ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. సో అంటే జనరల్ సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 ఈజ్ దేర్ఫోర్ general solution to equation 2 is ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే ఒక లైన్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్ కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ అట్లా. ఓకే సరే, సో ఏంటి లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి అది అక్కడ నోట్ చేసాం. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎస్. ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ కాసులు తప్పకేం లేవు. సో అయితే ఏదైతే రిపీట్ అవుతుందో దానిని టీ అనుకోండి. ఈ పవర్లో సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది అంటే ఆ పవర్లో ఉన్న దాన్ని టీ అనుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తే ఈజీ వస్తుంది. సో పుట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఓకే, రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని మన ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. జెడ్ ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. చూడండి, ఈ పవర్ సైన్ ఎక్స్ అంటే టీ, ఇంకా సైన్ ఎక్స్ కదా పక్కన పెట్టండి. సైన్ ఎక్స్ అంటే టీ, మిగిలింది ఈ రెండు మిగిలిపోయాయి. కాస్ ఎక్స్ డిఎక్స్ బదులు డిటి ప్లస్ సి. కాబట్టి ఈ పవర్ సైన్ ఎక్స్ అంటే టీ, సైన్ ఎక్స్ అంటే టీ, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. ఎస్, షార్ట్ కట్ మెథడ్, ఆరో మార్క్ మెథడ్, లేకుంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించేయాలి. ఓకే, నేనేం చెప్పాను, ఈ పవర్ టీని లెఫ్ట్ సైడ్లో తీసుకొని టీని రైట్ సైడ్లో తీసుకోమని. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్ టీ యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ వేయాలి 1. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, మళ్ళీ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ. సో z into e power sin x is equal to
ఇంకా డైరెక్ట్గా యారో మార్క్ని వేసేస్తాం. ఇక్కడ ప్లస్ 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 ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. టీ ఈ పవర్ టీ. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంటుంది. 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ప్లస్ సి. జెడ్ ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లోంచి ఈ పవర్ టీని కామన్ తీసేస్తున్నాను. ఇంకా మిగిలింది టీ మైనస్ 1 ప్లస్ సి. ఓకే, మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ జెడ్లో టీలో ఉంది. సో జెడ్ బదులు స్టార్టింగ్లో ఏమనుకున్నాము, సైన్ వై, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ వై అండ్ టీ ప్లేస్లో ఏమనుకున్నాము, సైన్ ఎక్స్. ఓకే, ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఇందులో. సైన్ వై ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఓకే, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.